అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ చదువుకున్న కమల రెండవ భాగం. రచన రంగనాయకమ్మ గారు. భోజనం చేసి వెళ్దు కానీ లేవోయ్, కంగారే ఉండిపో అన్నాడు మధుమూర్తి కూడా తల్లికి వంత పాడుతూ. సుందరం కాస్త సంశయంగానే ఒప్పుకున్నాడు. అబ్బే ఎందుకు, వెళ్ళిపోతాను కదా అంటూనే ఉన్నాడు. మధుమూర్తి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. శేషమ్మ కాసేపు చుట్టంతో కబుర్లాడి వంటింట్లోకి పోయింది. పెద్దమ్మ, నేను అలా బజార్లోకి వెళ్ళొస్తాను. తప్పకుండా రా సుమి అన్న పెద్దమ్మ హెచ్చరికతో ఇల్లు దాటాడు చుట్టం. 11 గంటల వేళకు వంట ముగిసింది. ముసలాయన తిండి తిని తిన్నగా కోడలి గదికేసి దారి తీయబోయాడు. ఈ వాళ్ళకి మీరు యువతల గదిలోనే పడుకోండి అంటూ వారించింది శేషమ్మ. సుందరం వస్తే భోంచేసి అక్కడ పడుకుంటాడో, గంట శుభ్రంగా నిద్రపోతాడు అంది. కమల అంతులేని ఆశ్చర్యంతో కోపంతో ఉక్కిరిబిక్కిరై ఓ గడియ నిశ్శబ్దంగా నిలబడింది. ఇలాంటి మనుషుల్ని తనెందుకు ఉపేక్షిస్తోంది? ఈ మోమాటాలకు భయభక్తులకు అర్థం ఏమిటి? మనసులో మాట చెప్పలేని తన చేతగానితనానికి ఎవరి మీదో పడి ఏడవటం దేనికి? ముసలాయన వెనక్కొచ్చి అవతల గదిలోకి పోయి తన జోలి మంచం మీద నడ్డి వాల్చాడు. అత్తగారు కోడలతో, ఏమే నువ్వు తినరాదు, సుందరం వస్తాడేమో, వాడికి పెట్టి నేను తింటాను అంది. కమల అత్తగారి మాటలు వినిపించుకోకుండా వాకిట్లో ఎండలో పడేసిన అత్తగారి మంచం తీసుకొచ్చి వరండా మీద వాల్చింది. ఓ తలగడ ఓ దుప్పటి తెచ్చి పక్క వేసింది. యథాలాపంగా అడిగింది శేషమ్మ, ఎవరికే అది అంటూ. ఆయనకే, సుందరం గారికి. వచ్చి భోంచేస్తే ఇక్కడ పడుకోమని చెప్పండి. అదేంటే, వాడు లోపల పడుకుంటాడని మీ మామగారిని కూడా వద్దన్నాను. ఏమో, అలా నాకు ఇష్టం లేదు. పరాయి వాళ్ళు మా పక్క మీద పడుకుంటే నాకు బాగుండదు. శేషమ్మ ఆశ్చర్యం క్షణక్షణానికి ఇనుబడిస్తూనే ఉంది. పరాయివాడెవరు? సుందరమా? స్వయానా మా మేనత్త తోటి కోడలి పినతల్లి మనవడు. ఎవరనుకున్నావు? అదంతా నాకు అనవసరం. నా మొగుడు తప్ప మరెవరైనా నాకు పరాయి వాళ్లే. తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, మొగుడు పెళ్ళాలు పడుకునే మంచం తాకటం కూడా మంచి పని కాదు. ఖచ్చితంగా ఆ మాటలు 4 అనేక తప్పలేదు. ఆరిందలాగా కమలకి. శేషమ్మ ఓడిపోతున్న దానిలాగా చేతులు జాడిస్తూ, అందుకేనా ఏమిటి రోజు మామగారు వెళ్ళి పడుకుంటూ ఉంటే మొహం అలా ముడుచుకుంటున్నావు అంది. కమల తీక్షణంగా చూసింది. నేను మొహం ముడుచుకుంటున్నానని గ్రహించి కూడా మీరు ఆ ముక్క మామగారికి చెప్పలేకపోయారే? ఏం తప్పు అవుతుందని చెప్పటం? ఏదో పెద్ద వయసు, కాస్త గాలి వీస్తుందని అక్కడికి వెళ్ళి పడుకుంటున్నారు. ఆ మాత్రం భాగ్యానికి ఏం ముంచుకుపోతుంది? నేను చెప్పాల్సింది చెప్పాను అనేసి మాటలు పెంచడం ఇష్టం లేక గదిలోకి వెళ్ళిపోయింది కమల. 2 నిమిషాలు ఇటు అటుగా సుందరం కూడా రావటంతో శేషమ్మ స్వాగతం కూడా కట్టిపోయింది. సుందరం భోంచేసి ఒక్క పావుగంట మాత్రం కూర్చున్నాడు. వెళ్తాను పెద్దమ్మ, నీ బలవంతం మీద ఆగానే కానీ నాకు చాలా పనుంది అంటూ లేచాడు. శేషమ్మ కూడా చాలా ముభావంగా, సరే నాయనా, అందరిని అడిగానని చెప్పు, క్షేమంగా వెళ్ళిరా అంటూ సాగనంపింది. తలుపు వేసేస్తూ వాడు ఉండనే లేదు. తల వాచేలాగా చివాట్లు మాత్రం తిన్నాను. జాతకమమ్మ జాతకం. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడవుతాయన్నది అబద్ధమా ఏమిటి? అత్తగారి సణుగుడంతా కోడలు వింటూనే ఉంది. వినాలన్నదే అత్తగారి కోరిక కూడా. తిండి తిని నడ్డి వాల్చగానే ముసలాయనకి చిన్న కునుకు పట్టింది. అత్తా కోడళ్ల సంభాషణే ఆయన చెవిన పడలేదు ఇంతవరకు. బద్దీలు వదులుగా వేళ్లాడుతున్న కుక్కి మంచంలో ఒక అరగంట కల్లా మెలకు వచ్చేసింది. సుందరం వచ్చాడే అన్నాడు ఆయన పెళ్ళాన్ని ఉద్దేశించి. రాను వచ్చాడు, వెళ్ళను వెళ్ళాడు. ముసలాయన లేచి బయటకు వస్తూ, సరిగా నిద్ర పట్టకుండా ఉంది అంటూ కోడలి గదికేసి నడవబోయాడు. శేషమ్మ విరుచుకు పడింది. సిగ్గు లేకపోతే సరి, ఇందాకడి నుంచి ఆయన భాగవతం అంతా విన్నారా లేదా? అయిన భాగవతం మళ్ళీ ఏం మొహం పెట్టుకుని అలా వెళ్తున్నారు? ఇన్నాళ్ళు మామగారైన మర్యాదైనా ఉంచింది, ఇక ఆ మొక్కలు 2 మీ మొహాన్నే అంటుంది. చాలు కానీ మీ మంచం మీద మీరు పడుకోండి. మీరేం పరుపులు దోమతెరలు కొన్నారా? రేడియోలు పంకాలు కొన్నారా? దాని పుట్టింటి నుంచి తెచ్చుకున్నవి అవి. జాగ్రత్త చేసుకోదు. ముసలాయనికి విషయం డొంక తిరుగుడుగా అర్థమైంది. ఏమైనా అందా ఏమిటి అన్నాడు. అంటే అంటుంది, అసలు మన స్థానంలో మనం ఉండాలి కానీ ఒకళ్ళు అన్నారని ఇది ఇవ్వటం ఎందుకు? కమల నిశ్శబ్దంగా కూర్చుంది. అంతా వింటూ బెడద వదిలిపోతే నిష్ఠూరపడ్డా పర్వాలేదనిపించింది. ముసలాయన వరండాలో వేసి ఉన్న మంచం మీదే నడ్డి వాల్చాడు. సాయంత్రం విషయం అంతా మధుమూర్తికి చెప్పింది కమల. ఫ్యాన్ తీసుకెళ్ళి ఆ గదిలో పెట్టండి అంది. ఎంతైనా నువ్వు గడుచుదానివి కమల
అన్నాడు తేలిగ్గా మధుమూర్తి. ఇది గడుసుతనమా అని కమలకు ఏడుపొచ్చినంత పనైంది. ఇక ముసలాయన ధోరణికి ఎప్పుడూ కమలకు ఒక రకమైన చిరాకు జుగుప్స కలుగుతూ ఉంటాయి. ఆయన మామగారు, తను కోడలు. ఆయన గౌరవం పొందాల్సిన పెద్ద మనిషి, తను పెద్దవాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత కలది. ఆయన ఎదుటిపడి తిరగటానికే కమలకు కొంచెం బిడియంగా ఉంటుంది. కానీ ముసలాయనలో ఆడతనం అడుగడుగున తొంగి చూస్తూ ఉంటుంది. అత్తా కోడలతో పాటు ఆయన కూడా వంటింట్లోకి చేరతాడు. కోడలకి పనులు పురమాయిస్తూ ఉంటాడు. మీ అత్తగారు 2 ఉల్లిపాయలు ఒలిచిమ్మని చెప్తోందే అంటూ అటు మనిషి కబురు ఇటు మనిషి కబురు అటు చేరవేస్తూ ఉంటాడు. శేషమ్మ చెప్పటం కమల విననే వింటుంది. మధ్య ఈ మనిషి హెచ్చరికలెందుకో అనుకుంటుంది కమల. 2 పాయలు ఇలా పడై, నేను కూడా ఒలుస్తాను అంటూ కత్తిపీట దగ్గర పెట్టుకున్న ఉల్లిపాయలు తీసి కోడలికి ఎదురుగా కూర్చుని తను ఒలవటానికి ఉపక్రమిస్తాడు. అలాగే ఉడికిన దుంపలు కలిసి ఒలవటం, అలాగే కొబ్బరి చిప్పలు అవి కోరి పెట్టడం ఆడవాళ్లకు సహాయం చేస్తున్నాయని చెప్పని ఆయన అనుకోవచ్చు. కానీ ఆయన ప్రవర్తన కమలకు ఎబ్బెట్టుగా తోస్తోంది. ఆయన సాయం చేయనంత మాత్రాన ఏ పని ఆగిపోదు. అసలు ఆ సాయం చేసే పద్ధతి కమలకి ఏమాత్రం ఇష్టం ఉండదు. ఎందుకంటే మగవాళ్ళు ఇంట్లో పనులు చేయకూడదని, అది ఆడంగితనమని కమల అభిప్రాయమా ఏమో. 3 ఆడవాళ్లు కలిసి మాట్లాడుకుంటున్నట్టే మాటలో మాట కలపటం, అమ్మలక్కల విషయాలన్నీ ముచ్చటించుకోవటం, అప్పుడప్పుడు కోడల్ని కలివిడిగా హాస్యాలాడటం, చమత్కరించటం, చనువు ప్రదర్శిస్తూ మందలించటం సందర్భాన్ని బట్టి జరుగుతూనే ఉంటాయి. మాట్లాడుతూనే ఏ గడప మీద ఏ పీట మీదో అది ఇది కాకపోతే మోచేయి తల కింద చేర్చుకున్న ఆడవాళ్ళలాగా నేల మీదే ముడుచుకు పడుకుని కునుకు తీస్తూ ఉంటాడు. మామయ్య కొంచెం తప్పుకుంటారా, నేను అలా బీరువా దగ్గరికి వెళ్ళాలి, అత్తయ్య కందిపప్పు తెమ్మన్నారు అంటే, వెళ్ళవే వెళ్ళు అంటూ మనిషి తప్పుకుని వెళ్ళగలిగే అంత చోటిస్తాడు ఒక్క పిసరు జరిగి. ఎంత జాగ్రత్తగా నడిచినా పైట కొంగో చీర కుచ్చిళ్ళో ఆ మనిషికి తగులుతూనే ఉంటాయి. మామగారి చెయ్యో కాలో తగిలినప్పుడు కమల శరీరం జుగుప్సతో జలధరిస్తుంది. ఇక మధుమూర్తి ఇంట్లో ఉన్నప్పుడు కొడుకు కోడలు ఏ కథల గురించో సినిమాల గురించో ఏదో ఒకటి గదిలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే ఎక్కడ ఉన్నా సరే లేచి దగ్గరకు వచ్చి కూర్చుని సంభాషణలో చేరతాడు. విషయం ఏమిటో కొస మొదలు తెలియనప్పుడు ఏమిటా కబురేమిటి అని జవాబు చెప్పే వరకు ప్రాణాలు తోడేసి విషయం తెలుసుకుని, అవును మరి నువ్వు చెప్పిందే నిజం, ఈ రోజుల్లో ధరలు ఎలా మండిపోతున్నాయని, ఎవరినంటే మాత్రం ఏం లాభం ఉంది అంటూ ఏమిటో అతక్కుండా పొతక్కుండా మాట్లాడేస్తాడు. కమల ఓ రోజు మధుమూర్తితో, వారం రోజుల నుంచి చెప్తున్నా వెంటలేదు, మీరు ఒక్క పుస్తకం తెచ్చిపెట్టడానికి అంత నిర్లక్ష్యం ఏమిటి అంది. మధుమూర్తి నవ్వేస్తూ, నిజమే నాకు నిర్లక్ష్యమే, నీ అన్నకు ఉత్తరం రాయలేకపోయావా, ఈసరికి పంపించేవాడు అన్నాడు హాస్యంగా. బాగా చెప్పావురా, అన్నకేం కర్మరా, బాబుకే రాస్తే సరి, ఎందుకు పంపించడో అంటూ ముసిముసిగా నవ్వాడు ముసలాయన. కమల విస్తుపోయింది. కొడుకు కోడలు ఆడుకునే హాస్యాల్లో ముసలాయన కలగజేసుకుని కోడలతో వేళాకోళం ఆడటం భరించలేనంత రోత పుట్టించింది. కానీ మధుమూర్తికి తండ్రి సంభాషణ వేసమెత్తు కూడా అసహజంగా తోచినట్టుగా కనిపించలేదు. మధుమూర్తి స్నేహితులు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ దగ్గరే చేరతాడు ముసలాయన. వాళ్ళ సంభాషణ మధ్య తల దూరుస్తూ ఉంటాడు. చూడగా అదంతా ముసలాయన పొరపాటుగా మాత్రమే తోచలేదు. మధుమూర్తి కూడా తన వయసులోనూ తండ్రి వయసులోనూ భేదం లేనట్టుగా ఎలాంటి అరమరికలు లేకుండా ప్రవర్తిస్తాడు. తనకు భార్యకు మధ్య తండ్రి అనవసరంగా కలగజేసుకుంటున్నప్పుడు కానీ, తనకు స్నేహితులకు మధ్య తలదూరుస్తున్నప్పుడు కానీ అతను తెలివిగా కొన్ని సందర్భాలు తప్పించవచ్చు. తండ్రి ప్రవర్తనకు అవకాశాలు లేకుండా చెయ్యొచ్చు. కానీ ఆ దృష్టితో మధుమూర్తి ఆలోచించినట్టే కనపడ్డు. మధ్యాహ్న వేళల్లో ఇంటికి ఆడవాళ్ళు ఎవరైనా వచ్చి కూర్చుంటే వాళ్ళ దగ్గర కూడా జరతాడు ఆయన. పిల్లలు ఏడుస్తూ ఉంటే, అడ్డం వేసుకోండర్రా, పాలి రాదు, వాళ్ళని అలా ఎందుకు ఏడిపిస్తారు అంటూ మందలింపులతో సలహాలు ఇస్తాడు. పెద్ద వయసులో ఉండదగ్గ గాంభీర్యం ఆయనలో ఏ కోశానా కానరాదు. ఆయన చూస్తే తాతగారు పెద్దవారు అనే గౌరవభావం కలగదు. చిన్నవాళ్ళ దగ్గరికి స్నేహితులు వస్తే వాళ్ళ దగ్గరికి పెద్దవాళ్ళు చేరకూడదా? వాళ్ళు చిన్నవాళ్ళకి దూరంగానే ఉండాలా? ప్రతిసారి దూరంగానే ఉండాలని కాదు. కొడుకు కోసం స్నేహితులు వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అలా జరిగే ప్రతిసారి అంతసేపు పెద్దవాళ్ళు కూడా అక్కడే కూర్చోకూడదు. వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలి. ఎప్పుడైనా అవసరమైన సందర్భాల్లోనే చిన్నవాళ్లతో కూర్చుని మాట్లాడచ్చు.
మామగారిని చూస్తుంటే కమలకు అప్పుడప్పుడు జాలి కలుగుతూ ఉంటుంది. తండ్రి ప్రవర్తన ఏమాత్రం ఎబ్బెట్టుగా తోచని మధుమూర్తి కూడా పెద్ద వయసులో ఇలాగే ప్రవర్తించి నవ్వుల పాలవుతాడన్న భయం కూడా దాని వెన్నంటి ఉంది. ఓ రోజు కమల మధుమూర్తి వచ్చాక ఏదైనా సినిమాకి వెళ్దామా, నాకేం తోచట్లేదు అంది. సరే అన్నాడు మధుమూర్తి. వెంటనే గదిలోంచి బయటకు వెళ్ళి, అమ్మా నువ్వు వస్తావా సినిమాకి అన్నాడు. దేనికి బయలుదేరారు, అయినా ఇప్పుడు ఎందుకు అంది ఆవిడ మొదటి మెట్టుగా అభ్యంతరం చెప్తూ. తర్వాత, నేను చూసా కానీ మీ నాన్నని తీసుకెళ్ళు. ఏమండోయ్ మీరు వెళ్ళరాదు, వాళ్ళు సినిమాకి వెళ్తున్నారు అంటూ వంటింట్లోంచి కేకబెట్టింది. అన్నదే తడుగా లేచి వచ్చాడు ముసలాయన. మధుమూర్తి గదిలోకి వెళ్ళాడు. కమల, ఇంకా అలాగే కూర్చున్నావేంటి, టైం ఎంత అనుకుంటున్నావు, మహా అయితే ఇంకొక అరగంట ఉంటుంది అని కంగారు పడ్డాడు. మధుమూర్తి కేసు చూస్తూ అడిగింది కమల. అత్తయ్య ఏమిటో అంటున్నారు. ఏం లేదు, తనను రమ్మన్నాను, చూసిందంట, మా నాన్నను వెళ్ళమంటోంది. లే మరి, ఎలాగో వెళ్తూ ఆలస్యం దేనికి. కమల తీరిగ్గా కుర్చీలో కూర్చుంది. నేను రాను, చాలా తలనొప్పిగా ఉంది. అదేమిటి ఇప్పటికిప్పుడు ఏమైంది. ఏమైందో తలనొప్పి చంపేస్తుంది. నమ్మకమేనా అన్నంత అనుమానంగా చూశాడు మధుమూర్తి. నిజమేనా, లేకపోతే అలకలేమైనా సాగిస్తున్నారా అమ్మాయి గారు అంటూ దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేశాడు. కమల చిన్నగా నవ్వింది. ఆ మాత్రం బొర్రుంది అబ్బాయి గారికి, అయితే పర్వాలేదు, నాకే తలనొప్పి లేదు, నేను మాత్రం రాను. తండ్రి గారు పుత్రుడు గారు కలిసి వెళ్ళండి. అరే వెళ్ళాలంటే అందరం కలిసే వెళ్ళొచ్చు, అసహసంగా చెప్పు. కమల విసుగ్గా లేచి నిలబడింది. చిరాకులు పరాకులు ఉన్నవి ఉన్నట్టుగా ప్రకటించేంత అన్యోన్యత ఉంది ఆ దంపతుల మధ్య. కారణం ఏముంది, నేను సరదా పడి సినిమాకి వెళ్దామన్నాను, అంటే మనిద్దరం కలిసి వెళ్దామని వేరే చెప్పాలా. మీకు బుద్ధి లేక అమ్మగారిని పిలిచారు, ఆవిడకు బుద్ధి లేక నాన్నగారికి చెప్పారు, ఆయనకు బుద్ధి లేక మనతో ప్రయాణం అయ్యారు. నాకు మాత్రం బుద్ధి ఉంది, మీ వెంట రానంటున్నాను, అది విషయం. చాలు, ఇక వెళ్ళండి అంది. మధుమూర్తి బుర్ర గోక్కున్నాడు. అది కాదు కమల, నేను అంత ఆలోచించలేదు, పోనీ అమ్మొస్తుంది కదా అని అడిగాను. పాపం ఆవిడ మాత్రం ఎవరు తీసుకెళ్తారు. కమల విస్మయంగా చూసింది. శేషంబది పెద్ద వయసే అయినా దేనికి బద్దకించకుండా అస్తమాను పక్కింటి పిన్ని గారితోనో బామ్మగారితోనో సినిమాలకు దేవుడి గుళ్లకు చిన్న చిన్న ప్రయాణాలకు వెళ్ళొస్తూనే ఉంటుంది. ఊళ్ళోకి ఓ ఎగ్జిబిషన్ వచ్చినా, ఓ సర్కస్ వచ్చినా, ఓ విశేషం జరిగినా ఆ వీధిలో ఆడవాళ్ళు వెళ్లకుండా అది ఊళ్ళోంచి కదలనివ్వరు కూడా. అన్నీ తెలుసు మధుమూర్తికి. పట్టుకి పర్సులోంచి ఒకటి రెండు తీసి అందించే మధుమూర్తికి ఆ బోగట్ట తెలియందేం కాదు. అయినా తమతో పాటు తల్లిని రమ్మని పిలిచి ఆవిడ్ని మాత్రం ఎవరు తీసుకెళ్తారు అంటాడేమిటి. తల్లి మెచ్చుకోలు కొడుకు కావాలి. కమల మామూలుగా జవాబు చెప్పింది. ఎవరో తీసుకెళ్ళటం ఏమిటి, మీ అమ్మా నాన్న ఓసారి వెళ్ళి మనిద్దరం ఒకసారి వెళ్ళకూడదో. మధుమూర్తి కొంచెం నవ్వాడు. పెద్దవాళ్ళు అలా కలిసి వెళ్తారా. సినిమాలు చూడటానికి లేని పెద్దతనం భార్యాభర్తలు కలిసి వెళ్ళటానికే, అందులో కాని పని ఏమిటి, పెద్ద వయసులో కూడా అలాగే వెళ్ళాలి. కమల మధుమూర్తి అనలేదు. కానీ తన అత్తగారి వయసులో ఉండి తనకు మధు లాంటి కొడుకు కోడలు ఉంటే వాళ్ళతో పాటు తను వెనక బయలుదేరుతుందా. వాళ్ళు రమ్మంటే మాత్రం, అయ్యో నేను ఎందుకర్రా, మీరిద్దరు వెళ్ళరండి, ఇల్లు కనిపెట్టుకుని ఉంటాను అనదు. కమల పెదవుల మీద చిరునవ్వు చిందులాడింది. మధుమూర్తి ఇరుకునే పడ్డాడు. అవును, నువ్వు చెప్పినట్టు అమ్మా నాన్న కలిసి వెళ్తే బాగుంటుంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు. గంతులు ఏమంటాను. అబ్బా చెబుదు, తండ్రి కొడుకులు వెళ్ళండి. నువ్వు రాకుండానా, చస్తే వెళ్ళను. మామగారితో కలిస్తే నేను చస్తే రాను. పోనీ ఈ ఒక్కసారికి ఒప్పేసుకో కమల, మరోసారి ఇలాంటి క్లిష్ట పరిస్థితి సంభవించకుండా చూస్తాను. మధుమూర్తి అభ్యర్థనలన్నీ తోసిపుచ్చింది కమల. మొత్తంగా ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. ఏవిరా సినిమాకి వెళ్దామన్నావు అంటూ కట్టెను పక్కకు లాగి గదిలోకి వచ్చాడు ముసలాయన. కమల మూర్తికి దూరంగా పోయి నుంచుంది. ఓ గడియ చూసి బయటికి వెళ్ళిపోయింది. కమలకి తలనొప్పిగా ఉందట అంటూ ఏదో సర్ది చెప్పాడు మూర్తి. తండ్రి కొడుకుతో కబుర్లు ఆడుతూ కూర్చున్నాడు. సాధారణంగా మధుమూర్తి ఇంట్లో ఉన్నంతసేపు తల్లి తండ్రి కొడుకుని చీటికి మాటికి పలకరిస్తూ కొడుకు కనుసన్నల్లోనే మసలుతూ కొడుకుని అంటి పెట్టుకుని ఉన్నట్టే ప్రవర్తిస్తారు. కొడుకు ఆఫీస్ నుంచి వచ్చి రాగానే ఇంట్లో జరిగిన విశేషాలన్నీ ఏకరవు పెట్టి చెప్పేస్తుంది శేషమ్మ. మీ అత్తారు ఊరు నుంచి ఉత్తరం వచ్చిందిరా, అంతా బాగానే ఉన్నారట, మీ బామ్మరిది 2 లంకణాలు చేసి లేచాట అన్నట్టు సుభద్రమ్మ వచ్చి వెళ్ళిందిరా మధ్యాహ్నం. పెళ్ళయ్యాక ఎంత మారిపోయిందనుకున్నావు, పోల్చలేకపోయానంటే నమ్ము. నీ పెళ్ళాం గాజులు కొనుక్కుంది, దొంగ వెధవ, రూపాయికి 20 ఇమ్మంటే ఇచ్చాడుగాడు. వసే కమల, ఆ గాజులు చూపించవే వాడికి. బొత్తిగా లేత రంగు, నా మట్టుకు నాకు బాగాలేవు సుమి, చెప్తే విన్నది కాదు. ఏమో ఈ కాలం పిల్లల షోకులు నాకేం తెలుస్తాయని ఊరుకున్నాను. ఆ ధోరణితో పోసగుచ్చినట్టుగా సంగతులన్నీ కొడుకు బుర్రకెక్కించేస్తుంది. అటు తర్వాత, ఒరే మూర్తి,
బియ్యం నిండుకున్నాయి. ఇప్పటికే అప్పు తెచ్చాను అన్నట్టు జ్ఞాపకం వచ్చింది. పిండి గారికో రూపాయి అప్పు తీర్చాలి. మొన్న సినిమాకి వెళ్తానంటే ఎక్కడైనా తీసుకుని వెళ్ళమన్నావు గావు అంటూ అవసరాలన్నీ ఏకరువు పెడుతుంది. నిజంగా భర్తను చూస్తే కమలకెంతో జాలి కలుగుతుంది. బయట నానా హైరానా పడి ఇంటికి వస్తారు మగవాళ్ళు. వచ్చి రాగానే ఇంటి సోదంతా ఏకరువు పెడితే ఎంత విసుగ్గా ఉంటుందో మరి. బట్టలు మార్చుకుని కాఫీ తాగి ఒక గడియ తీరిగ్గా కూర్చున్న మీదట చెప్పాల్సిన సంగతులు ఏమన్నా చెప్తే వినటానికి కూడా సుఖంగా ఉంటుంది కదా అనిపిస్తుంది. కానీ ఆ చిదంబర రహస్యం శేషమ్మకి తెలియంది కాదు. తను చెప్పే లోపలే కోడలే గదిలో దూరి చెప్పేస్తే తనే ముందు చెప్పేయాలి. అయినా తన కొడుకు తన మీద విసుక్కోడుగా. అలాంటి విషయాలు ఏమైనా కమల భర్తతో అంటే నువ్వు అలా అపార్థం చేసుకోకూడదు కమల. అమ్మకి అమాయకత్వం తప్పితే ఏమీ లేదు. చిన్నప్పటి నుంచి అక్కయ్య కన్నా నేను అంటేనే వాళ్ళకెంతో ఇష్టం. వాళ్ళు ఎలా ప్రవర్తించినా సరే నేను విసుక్కోలేను. పెంచి పెద్ద చేశారన్న కృతజ్ఞతైనా ఉండద్దా నాకు అంటాడు. మూర్తి అలా మాట్లాడటం వింటే కమలకు ఆశ్చర్యం కలుగుతుంది. ఏ తల్లిదండ్రులకు మాత్రం బిడ్డలంటే ఇష్టం ఉండదు? కన్నారు కాబట్టి ప్రేమతో పెంచుతారు, పెద్ద చేస్తారు. అది వాళ్ళ స్వార్థము, బాధ్యత. అందులో ఎవరికో చేస్తున్న నిర్వాహకం ఏమిటి? అలాగే పిల్లలు కూడా ప్రయోజకులై వయసు మళ్ళిన తల్లిదండ్రుల్ని ఆదరాభిమానాలతో గౌరవిస్తూ ఉంటారు. అంతకు మించిన విశ్వాసాలకు, కృతజ్ఞతలకు అవసరం ఏమిటి? కమల అలా అంటుందని మధుకి తెలుసు. అవుననుకో, ఉత్త పెంచడం గురించి కాదు నేను అంటాం. చిన్నతనం నుంచి నన్నెంతో గారంగా చూశారు అని అంటూ ఉంటాడు. నిజానికి మీలో ఏమాత్రం హృదయం ఉన్నా మీ అక్కగారికి దక్కని ప్రేమ మీకొక్కరికే దక్కినందుకు సిగ్గుపడాలి కానీ సంతోషపడకూడదు. కన్నబిడ్డల్లో పక్షపాతాలు చూపించే తల్లిదండ్రుల్ని ఏ విధంగా సమర్థించాలి? ఎలాగైనా నీ బుర్రకు ఆలోచనలు ఎక్కువ అనేస్తాడు మూర్తి. నిజంగానే కమల బుర్రకు ఆలోచనలు ఎక్కువే. జరుగుతున్న విషయాల్ని దుర్బిణి యంత్రాల్లోంచి చూసి మంచి చెడ్డ విమర్శించుకునే తర్కం ఎక్కువ. ఒరే మూర్తి, బారెడు పొద్దెక్కింది లేవరా అంటూ చిమ్మ చీకటి నుంచి చంటి బిడ్డను లేపినట్టు చెట్టంత కొడుక్కి తల్లి మేలుకొల్పులు పాడటం కమలకు నచ్చదు. అలాగే కొడుకు కోడలు మాట్లాడుకుంటున్న కబుర్లలో ప్రతిసారి అత్తగారు తలదూర్చడం కూడా కమలకి నచ్చదు. ఇంకా అలాగే రాత్రిళ్ళు భోజనాలు అయ్యాక తను తన భర్త గదిలో పుస్తకాలు చదువుకుంటూ కూర్చున్నప్పుడు మూర్తి రేడియో వేయరా అంటూ మామగారు గదిలోకి రావటం కూడా కోడలికి బొత్తిగా నచ్చదు. కమలకు నచ్చని ఎన్నో విషయాలు జరిగినప్పుడల్లా కమల తెగ ఆలోచిస్తూ ఉంటుంది. బిడ్డలు ఒక వయసుకి ఎదిగాక తల్లిదండ్రులతో మరీ అంతగా సంబంధం ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు. ఎవరి పని పాటలు వారివే, ఎవరి దినచర్య వారిదే, ఎవరి కాలక్షేపం వారిదే. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అన్ని విషయాల్లోనూ పొత్తు బాగుండదు. తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్ళు, వయస్సులో చాలా భేదం ఉన్నవాళ్ళు ఎంత ఆత్మీయులైనా సరే అస్తమాను కలిసి సినిమాలు చూడటం, షికార్లు చేయటం, ఇష్టాగోష్ఠి జరపటం ఎబ్బెట్టుగా ఉంటుంది. అప్పుడప్పుడు అలా బాగుంటుంది కానీ ఎప్పుడు ఇదే వరుస. రోజుకోసారి ఏ భోజనాల వేళో పడకల వేళో ఎప్పుడో అప్పుడు యోగక్షేమాలు పరామర్శించుకుని మంచి చెడ్డలు మాట్లాడుకుని మిగతా వేళల్లో ఎవరి దారిన వాళ్ళు ఉంటే హాయిగా అందరికీ తెరిపిగా ఉంటుంది. అలా కాకుండా తన అత్తమామలు తన భర్తతో అస్తమానం అంత సన్నిహితంగా మసలుతూ తామిద్దరూ నిశ్చింతగా కూర్చునే అవకాశాలు లేకుండా చేయటం దుర్భరంగానే ఉంది కమలకి. చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు మూర్ఖంగా ప్రేమించిన, పెద్దవాళ్లను చిన్నవాళ్ళు గుడ్డిగా ఆరాధించిన ఫలితం ఒక్కటే, అశాంతి, మనస్పర్ధ. ఇక కుటుంబం కూతురు పెళ్ళటరా, శుభలేకొచ్చింది అన్నాడు ముసలాయన. తన ప్రయాణానికి డబ్బు అందించాలనేది హెచ్చరిక కావచ్చు. అలాగే వెళ్ళిరండి మధుమూర్తి ఊకొట్టాడు. చేతులు ఒప్పుకుంటూ వెళ్ళి రావటం కాదు, పెళ్లి కూతురు చేతిలో 10వ పరకో పెట్టాలి అంది శేషమ్మ. సరి, అది చెప్పాలా ఏమిటి? వాడికి తెలుసు ముసలాయన. మూర్తి లేచి గదిలోకి వెళ్ళాడు. తలదూకుంటూ అద్దం ముందు చాలాసేపు నిలబడ్డాడు. కమల భర్త దగ్గరగా వెళ్ళి మృదువుగా అడిగింది, ఏమిటి ఆలోచిస్తున్నారు? ఆలోచనలోంచి తేరుకున్న వాళ్ళ కదిలి దువ్వెన టేబుల్ మీద పెట్టి వెనక్కి తిరిగాడు. ఏం లేదు కమల, నాన్నకి ప్రయాణానికి 40 రూపాయలు చూడాలి. ఈ నెలాఖరులోనా? బాగుంది, ముహూర్తాలకు నెలాఖరేమిటి? పెళ్ళికి వెళ్ళటం అంత ముఖ్యమా? వాళ్ళు పిలిచారు కదా, బాగా దగ్గర వాళ్ళు కూడాను. అంత దగ్గర వాళ్ళైతే అందరితో పాటే ఓ శుభలేఖ వేసి ఊరుకున్నారే. అంత దూరం నుంచి స్వయంగా వచ్చి పిలవగలరా? పోనీ వేరే ఒక ఉత్తరం రాయొచ్చు కదా. పెళ్ళి హడావిడిలో ఎన్నని చూసుకుంటారులే. కమల నుదురు చిట్లిస్తూ అంది.
పిలవటానికి వాళ్ళకంత శ్రద్ధ ప్రత్యేకత లేనప్పుడు డబ్బు ఖర్చు చేసుకుని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి బహుమతులు ఇచ్చి రావాల్సిన అవసరం ఏమిటి? వాళ్ళ శుభలేఖకు బదులుగా పెళ్లి సమయానికి గ్రీటింగ్స్ పంపి ఊరుకోరాదు. పూర్వంలాగా చీటికి మాటికి ఏవేవో బంధుత్వాలని అదని ఇదని ప్రయాణాలు చేసి డబ్బు ఖర్చు పెట్టడం ఈ రోజుల్లో సామాన్య సంసారాలకి సాధ్యమయ్యే పనేనా? నీకు తెలియదు కమల, మా వాళ్ళ పద్ధతులన్నీ వేరు. ఇలాంటి మంచి చెడ్డల్లో తప్పుకుంటే చాలా నిష్ఠూరాలు వేస్తారు. అంతవరకు ఎందుకు? వెళ్ళొద్దంటే మా నాన్నకే బాగుండదు. ఆయనకు అర్థమయ్యేలాగా డబ్బు పరిస్థితి చెప్పండి. అయినా అర్థం చేసుకోకపోతే ఆయన అభిప్రాయం మనం పాటించి తీరాల్సిన అవసరం ఏమిటి? ఇప్పుడు అప్పు చేసి ఆయన్ని పంపిస్తారు, బాగానే ఉంటుంది. రేపు ఆ అప్పు తీర్చాల్సింది ఎవరు? ఇది అనవసరపు ఖర్చు అని మీరు అనుకున్నప్పుడు ఎందుకు దాన్ని పాటించాలి? నాన్న, చేతిలో డబ్బు లేదు మీరు వెళ్ళటానికి, నేను శుభాకాంక్షలు ఏవో పంపిస్తాలేండి అని చెప్పరాదు. అంతా విన్నాడు మధుమూర్తి. కొంచెం నవ్వాడు. చివరికి అన్నాడు, వెళ్ళకపోతే బాగుండదు కమల. కమల భర్త కేసు చూసింది. ఆలోచించగల మనుషులు ఎన్ని ఇబ్బందులు కోరి తెచ్చుకుంటారు. బాగు ఆ బాగు కోసం ఈ ఇంట్లో ఎన్ని అర్థం లేని పనులు, ఎన్ని అనవసరమైన పనులు సాగుతాయో లెక్కలేదు. నియమాలు ఆచారాలు ఏనాడో ఎందుకో పెట్టారు, బాగానే ఉంది. కానీ ఈనాడు వాటి అవసరాలు మారి, అర్థాలు మారి, జీవన ప్రమాణాలు మారి సమస్తం తలక్రిందులవుతున్నా ఆ నియమాలు మారవు, ఆచారాలు మారవు, మనస్తత్వాలు మారవు, బలహీనతలు మారవు. అసలు ఎవరికీ ఎలాంటి మార్పు గిట్టదు. కష్టమైన నిష్ఠూరమైన భరిస్తూ వాటినే బ్రహ్మానందంగా స్వీకరిస్తూ నిండు జీవితాలని రీతుల కోసం రివాజుల కోసం అంకితం చేసుకునే అభాగ్యుల్లో తన భర్త కూడా ఒకడంటే కమలకు పుట్టెడు జాలి కలిగింది. అనవసరపు బెడదలేమీ లేకపోతే మధుమూర్తి తనకొచ్చే జీతం రాళ్లతో తిండి తిని బట్ట కట్టి ఎలాగో అలా కాలం నిశ్చింతగానే వెళ్ళమార్చగలడు. అయితే శేషమ్మ దృష్టికి ఏది అవసరం అనవసరం అనేది ఉండదు, అవ్వదు. ప్రతి సినిమా చూడటం, దారైపోయే వాళ్లకు వండి వార్చడం, నెలకు 4 మొక్కులు మొక్కటం, పండగలు పబ్బాలు మహా ఆడంబరంగా చేయటం, పేరంటాలు, పెళ్ళిళ్ళు, ప్రయాణాలు, వాళ్లకు బహుమానాలు అన్నీ అవసరమే. పొదుపు సర్దుకోవటం అనేవి ఆవిడ నిఘంటువుల్లో లేవు. బస్తీలో కాపురం అంటే నిత్యం రకరకాల వ్యక్తులు ఏదో విధంగా పరిచయమో స్నేహమో చుట్టరికమో ఉన్నవాళ్ళు సినిమాలకో ఆసుపత్రులకో కోర్టులకో షాపులకో రైళ్లకో ఎందుకో అందుకు వచ్చిపోతూనే ఉంటారు. అవసరం కాస్త గడిపేసుకుందామని, పోనీ ఒకసారి చూసిపోదామని ఏమాత్రం తెలిసిన వాళ్ళ ఇళ్ళకైనా ఒక్కసారి వచ్చి వెళ్తారు. అందులోనూ శేషమ్మ గారింటికి వచ్చే వాళ్ళకు లోటేమిటి? ఎవరు వచ్చినా ఎన్నిసార్లు వచ్చినా తమ ఇంటికి రావటం లేదని నిష్ఠూరాలు ఆడుతూనే ఉంటుంది ఆవిడ. ఊళ్ళోకి వచ్చి మా కంటికి కనిపించకూడదు, ఎంత ఆసుపత్రి పని మీద వస్తే మాత్రం ఎక్కడో సత్రంలో దిగటం ఏమిటి కర్మ, 2 పూటలు ముద్ద పెట్టలేకపోతామా అంటుంది. అబ్బాయి అది కాదండి అంటారు వాళ్ళు. అదంతా నాకు చెప్పకు, లక్షణంగా ఇక్కడ తిళ్ళు తిని వెళ్ళండి. సరే, మీరు అంతగా బాధపడితే ఏమంటాం? ఏమంటానికి నేను ఊరుకుంటానా? వసే కమల, కుంపట అంటించి బంగాళదుంపలు పడై, పొయ్యి అంటించి ఎసరబెట్టు, అరగంట కల్లా వంట కాదు. చుట్టాల ఎదుట హుందాగా పనులు పురమాయించే అత్తగారిని చూస్తే కమలకు తగని కోపం వస్తుంది. నేను పొయ్యి అంటించను, వంట చేయను. ఊళ్ళో వీధికో హోటల్ ఉంది, వాళ్ళని మర్యాదగా వెళ్ళమనండి. కాఫీలు ఇచ్చి జిడ్డు వదిలించుకున్నాం చాలదో అనగలిగే కమల ఆ మాట ఒక్కసారి కూడా అనలేదు. కారణం అత్తగారి అతిథి మర్యాదలకు భర్తగారు చేసే సమర్థన. ఇంటికొచ్చిన వాళ్ళని ఎలా పొమ్మంటం లేదు అంటాడు మధుమూర్తి. పొమ్మంటం కాదు, భోజనాల ప్రసక్తి లేకుండా ఉండొచ్చు కదా. చూసి వాళ్లే వెళ్తారు. అసలు వాళ్ళు మన ఇంటికి తినాలని వచ్చారా? పాపం వెళ్ళిపోతామని గోలపడుతూ ఉంటారు. వెళ్ళకపోతే భోజనాల సమయంలో అసలే హడావిడి పడాలి, అది మాత్రం ఏం బాగుంటుంది అంటాడు మధుమూర్తి. హడావిడి ఎందుకు? భోజనాల టైంకి కూడా వాళ్ళు కదలనప్పుడు మీరు మాట్లాడుకుంటూ కూర్చోండి, మేము భోంచేసి వస్తామని నిర్మోహమాటంగా అనేసి భోంచేసి రావాలి. అలా 1-2 సార్లు జరిగితే కానీ చుట్టాల బెడద తప్పదు. నువ్వు తేలిగ్గా చెప్పేస్తావు కానీ అలా చేయటం చాలా కష్టం. ఆ వివేకం వాళ్ళకే ఉండాలి అంటాడు. వివేకం నిజంగా లేకపోతే మనం నేర్పాలి. అన్నీ తెలిసిండి కూడా అతి గడుస్తనంగా పని జరుపుకుపోదామని వచ్చే వాళ్ళ ఆటలు కట్టించాలి. 50లు 60లు తగలేసి టౌన్ అంతా తిరిగి సినిమాలు చూసి షికార్లు చేస్తారు. తెళ్ళక మాత్రం మన ఇంటి మీదకి వచ్చి పడతారు. వాళ్ళకి లేని బాగు మనకెందుకు ఉండాలి? నెల నెల మనం అప్పులు పాలైపోతుంటే ఏ చుట్టం వచ్చి రక్షిస్తాడు? ఆప్తుల మాట, కుటుంబంలో దగ్గర బంధువుల మాట నేను చెప్పటంలా. ఏమో, నాకు మాత్రం ఇలాంటి మొహమాటాలు పిరికితనం ఉండవు. నేనైతే తప్పకుండా అలాగే చేస్తాను. కమల కంఠశోష గాలిలో కలిసిపోతోంది. చివరికి అంటాడు మూర్తి, పోనిద్దు, నీకెందుకు ఆ నిష్ఠూరం? పెద్దది, అమ్మకిష్టమైనట్టే చేసుకొని.
నిజమే, సంసారం మోసే మీకు లేని బాధ నాకు మాత్రం ఎందుకు? ఎవరో బలవంతంగా చేయిస్తున్నట్టుగా పొయ్యి అంటించి కుంపటి వెలిగించి 2 పదార్థాల చొప్పున చకచకా వండి వార్చి వడ్డించి విస్తళ్ళు తీసి అతిథుల్ని సాగనంపి సుదీర్ఘంగా నిట్టూర్చింది కమల. కొడుకు తెచ్చిపోస్తాడు, అప్పు చేస్తాడో సప్పు చేస్తాడో శేషమ్మకి అక్కర్లేదు. కోడలు వండి పెడుతుంది, విసుక్కుంటుందో తిట్టుకుంటుందో అసలే అక్కర్లేదు. అతిథి మర్యాదలు జరిపి శేషమ్మ గారు మీ గుణం వెన్నపోసలేండి అన్న మెప్పులు పొందకుండా ఎలా ఉండటం? ఇక అబ్బాయ్, వచ్చే శుక్రవారం మీ నాన్న పుట్టినరోజురా, ఓ కట్టు పంచా పై పంచా తీసుకునిరా. ఎప్పుడు కొత్త బట్టలు కట్టుకోవటం ఆయనకు అలవాటు. ఎంతకాలంగానో సాగుతుంది ఆ రివాజు. ఈనాటికి ఎందుకు మానుకోవాలి మనం అంది శేషమ్మ. అలాగేలే అమ్మా అన్నాడు మధుమూర్తి. 4వ రోజు జీతం అందింది. శెట్టి దుకాణంలో కాస్త పద్దు వెనక్కి పెట్టి తండ్రికి బట్టలు, శనగపిండి, పంచదార ఏవేవో తీసుకొచ్చాడు. ఆ శుక్రవారం 4-5 పేరెంటాళ్ళను భోజనానికి పిలిచి మిఠాయిలు పాయసాలు చేసి ఆర్భాటం చేసింది శేషమ్మ. తిరిగి లేచిన వాళ్ళు ముసలాయన్ని 100 ఏళ్ల పాటు బతకమని, శేషమ్మ గారి తాడు గట్టిగా వేళ్లాడాలని ప్రార్థన చేసి రుణం తీర్చుకునే వెళ్ళారు. ఇక మామూలుగా సాదా పంచితో ముసలాయన ఆ రోజు వెళ్ళనిస్తే వచ్చే నష్టం ఏమిటి? సాధారణంగా బిడ్డలు చిన్నవాళ్ళైనప్పుడు తల్లిదండ్రులు తమ ఆనందం కోసం బిడ్డల్ని 10 మంది చేత ఆశీర్వదింపజేయటం కోసం ఉన్నంతలో ఆ వేడుక జరుపుకుంటారు. తాహత లేనప్పుడు అది అనవసరం. బిడ్డ కష్టార్జితంతో వేడుకలు చేసుకుని ఆనందించే తల్లిదండ్రుల అనురాగాన్ని ఏ కోణం నుంచి చూసినా సమర్థించలేకపోయింది కమల. భర్త నిస్సహాయ స్థితికి మాత్రం నిట్టూర్చింది. అత్తగారింట్లో కాపురం చేసుకుంటున్న ఆడపడుచు దగ్గర నుంచి 2 నెలలకో ఉత్తరమైనా వస్తుంది, 10వ పరకో కావాలని. పిల్ల ఉత్తరం రాసిందిరా, దాని పని ముందు చూడు, అక్కడ ఏమి ఇబ్బంది పడుతుందో ఏమిటో, ఉన్నదొక్కటి ముద్దు ముచ్చట్లు ఇంకెవరికి జరపాలి అంటూ ఓదరగొట్టేసి ముందర కాళ్లకు బంధం వేసేసి మొత్తానికి పని జరిపించేస్తుంది శేషమ్మ. కూతురు దగ్గర నుంచి డబ్బు అందిందని తిరుగు ఉత్తరం వచ్చినప్పుడు కానీ నిజంగా తమ్ముడు అప్పగారికి డబ్బు పంపాడు అంటే నమ్మడు. ఓసారి కమల అడిగేసింది మూర్తిని, అస్తమాన ఆవిడికి డబ్బు పంపటం ఎందుకు అని. ఏదో అడిగింది, పుట్టింటి వాళ్ళం కాబట్టి పంపుతున్నాం. కొత్త చీరలో, కొత్త చెప్పులో, కొత్త గాజులో ఏవో కొంటుంది. ఆడవాళ్ళకి ఖర్చులకేం తక్కువ, అందరూ నీలా మడిగట్టుకుని కూర్చోలేరుగా అన్నాడు. సంపాదించి పెడుతున్న భర్త ఉండగా పక్కింటి వాళ్ళని దేబరిష్టం ఎందుకో నాకే అర్థం కావట్లా అంది కమల. అదే మీ ఆడబుద్ధి. అష్టైశ్వర్యాలతో తొలతూగుతున్న పుట్టింటి నుంచి అందినంత ఒడుక్కుపోదామనే చూస్తూ ఉంటారు. అవును, మాటలు అనుభవాల నుంచి వస్తాయి. నానా తిప్పలు బడి కిక్కురు మనకుండా అక్కగారికి మనీ ఆటలు గడుతున్న మీరు ఆడవాళ్ళ గురించి ఇంకెలా మాట్లాడగలరు? తనకంటే చిన్నవాడైనా తన తమ్ముడి మీద ఆడబిడ్డ హోదా వెలగబెట్టి కష్టార్జితంతో పొట్టబోసుకుంటున్న తమ్ముడి పెట్టుపోతల కోసం వేధించుకు తినే కాంతంలో మధుమూర్తికి ఎలాంటి సోదర ప్రేమ లభించలేదు. అందుకే అతని మాటలు ఆడవాళ్ల గురించి అంత కర్కశంగా ఉన్నాయని గ్రహించగలిగింది కమల. తనకు మించిన ధర్మం ఎన్నడూ ఉండదు. కష్టసుఖాల్లో సాయపడకుండా తప్పుకోమని నేను అనను. పోయిన పొడుగున ఆవిడ ముద్దు ముచ్చట్లు జరిపే శక్తి మనకు లేదు. మన సంసారం, మన భవిష్యత్తు మనం చూసుకోవాలి. నిన్న వచ్చిన ఉత్తరానికి ఆవిడకేం పంపనవసరం లేదని నా అభిప్రాయం అంటూ తేల్చి చెప్పేసింది కమల. అక్కయ్య మళ్ళా రాస్తుంది కమల. అమ్మ ఊరుకోదు. చేతిలో డబ్బు లేదమ్మా, ఇప్పుడు నేనేం పంపలేను అని ఖచ్చితంగా చెప్పేయండి. బాగుండదేమో కమల, పోనీలే 10 రూపాయలైనా పంపుతాను, అమ్మ బాధపడుతుంది అనేశాడు మూర్తి. కమల తిరస్కారంగా మౌనం వహించింది. రంధ్రం పడ్డ బుడగలో గాలి కొట్టి ఊరించడం ఎంత సాధ్యమవుతుందో బలహీనతల వ్యక్తికి సుఖజీవితం నేర్పటం కూడా అంతే అవుతుంది. కాంతం ఒక్క డబ్బు విషయాల్లోనే కాదు, అన్నిట్లోనూ అలాంటి సంకుచితమైన ధోరణితోనే ప్రవర్తిస్తుంది. ఓ రోజు కమల కొత్త చీర తీసి పరుపు మీద పెట్టుకుని స్నానానికి వెళ్ళింది. కాంతం మరదలు గదిలోకి వెళ్ళి కొత్త చీర మడతలన్నీ విప్పేసి తెగ చూసి ఉండలా చుట్టి అక్కడ పడేసింది. కమల స్నానం చేసి వచ్చి చీర కట్టుకోబోతే, వసే ఈ చీర నాకు చాలా బాగుంది, ఓసారి కట్టుకుంటాను, ఇవాళకి నా చీర ఇస్తాను, నువ్వు కట్టుకో అంది చొరవగా. ఆడబిడ్డ ఉద్దేశం కమలకు నచ్చలేదు. వదినగారి చీర కట్టుకుని భర్త దగ్గర ఎలా తిరుగుతుంది? కావాలంటే ఈ చీర మీరే కట్టుకోండి, నేను మరొకటి కట్టుకుంటానంటూ పెట్టె తీసి గులాబీ రంగు చీర తీసుకుంది కమల. ఏం నా చీర కట్టుకోకూడదా? నాకు అలా బాగుండదు. అయితే నీ చీర నేనెందుకు కట్టుకుంటాను? ఓ రోజు ఇద్దరం మార్చుకుందామని అడిగాను, కానీ ఆ చీర నేను అసలు వాడనే లేదు, మీరు కట్టుకోవడానికి తప్పేం లేదు, మీరే ఉంచేసుకోండి అని అది నేను ఇక కట్టుకోను. ఒకే చీర ఒకసారి మీరు ఒకసారి నేను కట్టుకుంటే ఏం బాగుంటుంది, మీరే తీసుకోండి. కాంతం బాగా ఆశ్చర్యపడింది. ఎరువు కట్టుకుంటానని అడిగినంత మాత్రాన పూర్తిగా తీసేసుకోమని ఇవ్వగలిగింది మరదలు.
అబ్బే నీ చీర నాకెందుకు అంటూ గొనిసింది ఒక క్షణం. ఆ ముక్కలు మూతి చివరి నుంచే ఊడిపడ్డాయని కమలకు తెలుసు. కాంతం మళ్ళీ చీర విప్పి పరీక్ష చేస్తూ, ఎంత పెట్టి కొన్నావు? 15 12? చూడబోతే పై డాబే కానీ 4 నెలల పాటు మన్నేలా లేదు. సరేలే తీసుకుంటాను, మావాడు వచ్చాక డబ్బడిగి నీకు ఇచ్చేస్తాను. నీ చీర ఉత్తినే నాకెందుకు అంది. కమల ఆశ్చర్యంతో తలమునకలైంది. తన మొగుడి డబ్బు తనకిచ్చి చీర కొంటుందా పెద్ద మనిషి? కాంతం తమ్ముడు రాగానే డబ్బు అడిగి తీరుతుంది. మూర్తి ఎలాగో తెచ్చిస్తాడు. అవి 1 2 మినహాయింపు చేసుకుని తన చేతిలో పెడుతుంది. తన ఆ డబ్బు మళ్ళా మూర్తికి ఇచ్చేయచ్చు. అయితే కాంతం మాత్రం డబ్బు ఇచ్చి మరీ చీర కొనుక్కున్నట్టు అవుద్ది. ఆహా, ఏవి చాతుర్యం! కమల ఖచ్చితంగానే అంది. అబ్బే డబ్బు ప్రసక్తి తెచ్చేలా ఉంటే చీర తీసుకోవద్దు. ఆయన డబ్బు అయితే ఏమిటి, నా డబ్బు అయితే ఏమిటి? మరదల మాటల్లో అంతరార్థాన్ని పట్టించుకోకుండా చీర తీసుకుని తల్లి దగ్గరికి పోయింది కాంతం. అమ్మ, కమల నన్ను చీర తీసేసుకోమందే అంది సంబరంగా. శేషమ్మ ఒక గడియ చీర విప్పి చూసి, దానికేం భాగ్యంలే, ఒక్కగానొక్క ఆడబిడ్డవే, ఆ మాత్రం చేయలేరు అంది గొంతు తగ్గించి. ప్రతిదానికి కూతురికి సమర్థనే తల్లి. చిన్నప్పటి నుంచి ఘనంగా చూసి పెంచిన కొడుకుని కోడల రాకతో ఒక్కసారిగా ఏసడించుకోవటం ప్రారంభించి చివరికి కొడుకుని శత్రువులాగే చేసుకుంటుంది తల్లి. ఆడముండవి, నువ్వెందుకు పుట్టావే నా కడుపున అంటూ శాపనార్థాలతో పెంచిన కూతురిని ఆప్తురాల్ని చేసుకుని ఎక్కడలేని అభిమానం ఒలకబోస్తూ కష్టసుఖాలు ఏకరువు పెట్టుకుంటూ కొడుకు కోడలు సుఖపడిపోతారన్న భయంతో వాళ్ళకి కంట్లో నలుసులాగా ఆడబిడ్డను తయారు చేస్తుంది తల్లి. శేషమ్మ వంతపాట లేకపోతే కాంతం మరీ అంత దిగజారపోకపోయేదే ఏ విషయంలో అయినా. కమల ఇస్త్రీ చీరగట్టుకుని తలదూక్కుని వరండాలోకి వచ్చి నిలబడితే ఎగాదిగా చూడటం మొదలెట్టింది కాంతం. నువ్వు కూడా స్నానం చేసి ఆ కొత్త చీర కట్టుకోవే అమ్మాయి అంది శేషమ్మ కూతురుతో. కాంతం వినిపించుకోకుండా చీర కాస్త పెట్టెలో దాచొచ్చింది. ఉన్న నెల్లాళ్లలోనూ ఆ చీర కట్టనేలేదు. పెట్టె నిండా బట్టలుంటాయి. అయినా ఏవో పాత చీరలు చుట్టుకుని కాలక్షేపం చేసేస్తూ ఉంటుంది. అలాంటి మనిషి అత్తారింట్లో మాత్రం శుభ్రంగా ఉంటుందంటే నమ్మకం ఏమిటి? వీధిలోకి సరుకులు అమ్మ రావటం ఆలస్యం. గాజులో, పూసలో, సవరాలో, కుచ్చులో, చెంపపిన్నులో, పిండి జల్లెడో, అప్పడాల కర్రో, జంతికల గిద్దలో ఏదో ఒకటి 1 గంట బేరం చేసి వాడితో జగడం వరకు తెచ్చుకుని చివరికి కొంటుంది. తీరా వాడు వెళ్ళాక ఆ వస్తువు నచ్చదు. అయిష్టంగానే దాన్ని బుట్టలో కుక్కుతుంది. బయలుదేరేసరికి బుట్ట నింపుకుని మరీ వెళుతుంది. ఓసారి మరదల గదిలోకి వచ్చి కూర్చున్నప్పుడు డెస్క్ లాగి ఉత్తరాలన్నీ తీసి చదువుతూ, వసే కమల, మీ వదిన నీకు తేకారంగా రాసిందే ఉత్తరం నిజమేనా? పైపై మెహర్బానీలేనా అంది. చూడగా ఆడబిడ్డ లేఖితనానికి అసహ్యము, తెలివి తక్కువకి జాలి కూడా కలుగుతుంటాయి కమలకి. మట్టితోడి కన్నాలు పెట్టే ఎలకలాగా ఆడబిడ్డ దాడి ఉండనే ఉంది ఆ ఇంటికి. ఇక మర్నాడు మధ్యాహ్నం 1 గంట వేళ ఎవరో కూలి మనిషి కొత్త మేదర బుట్ట మోసుకొచ్చాడు. మూర్తిగారిలేనా అంటూ ఇంటి ముందు వాకప్ చేయడం ప్రారంభించాడు ఆ మనిషి. శేషమ్మ హడావిడిగా అతను లోపలికి ఆహ్వానించింది. కమల లేచి వెళ్ళేసరికే బుట్ట విప్పదీసి అన్నీ పరిచిపెట్టింది. మిఠాయి, పంచదార, జిలేబీ, అమృతపాళి, అరటిపళ్ళు, ఓ అట్టపెట్టెలో ఎర్రటి టెర్లిన్ చీర, నైలాన్ జాకెట్టు గుడ్డ. ఏమిటివన్నీ అని కమల విస్తుపోయింది. ఆ మనిషి ఉత్తరం అందించాడు. ఆ బహుమానాలన్నీ స్వీకరించమని, ఆ పని కాస్త త్వరగా చేసి పెట్టమని, చేసిన సాయానికి రుణం ఉంచుకోనని ఎవరో అప్పలాచారి మధుమూర్తి పేర రాసిన ఉత్తరం ఇది. సర్రమంటూ ఉత్తరం చించేసింది కమల. శరీరం అంతా అసహ్యంతో కోపంతో జలధరిస్తూ ఉంటే, తీసుకెళ్ళు, ఇలాంటివి ఎన్నడూ పంపించొద్దన్నారని చెప్పు అంది. అదేమిటి, ఏమైంది? శేషమ్మ తెల్లబోతూ అడిగింది. ఇంకేమనాలి, లంచం తిని తప్పుడు పనులు చేసే కర్మ మనకేమిటి అంది కమల కోపంగా. ఇదేనా? ఇంకేం ముందు ముంచుకుపోయిందో అనుకున్నాను. ఏం పర్వాలేదు, ఈ రోజుల్లో అంతా చేస్తున్నదే ఇది. విస్తుపోయింది కమల. అంతా గడ్డి తింటారు, మనం తినక్కర్లా. ఇలాంటి విషయాలు కాస్త బయటపడితే కొడుకు ఉద్యోగం ఊడుతుందో, జైలుకి వెళ్ళి కూర్చుంటారో మీకేమన్నా తెలుసా? ఆ సమయానికి ముసలాయన ఇంట్లో లేడు. శేషమ్మ ముఖంలో ఏమాత్రం సంశయం కనిపించలేదు. నీ చోద్యం కానీ ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని ఎరుగుదును నేను. చేసిన పనులన్నీ చేసినట్టే కప్పెట్టుకుంటున్నారు కానీ జైళ్ళల్లోకి వెళ్ళి కూర్చుంటున్నారా? ఇన్నాళ్ళకి కాస్త బాగుపడే బుద్ధి పుట్టిందేమో వాడికి. వాడు చెప్పందే అవతల మనిషి ఎందుకు పంపుతాడు? వాడిని రాని కనుక్కోవచ్చు. అదేం వినిపించుకునే విధంగా లేదు కమల. ఏమయ్యా, ఎందుకు అలా చూస్తావు? తీసుకెళ్ళు, మూర్తిగారి భార్య చెప్పారని చెప్పు. మరోసారి ఇలాంటి పని జరిగితే పోలీసులకు పట్టిస్తామన్నారని చెప్పు. వెళ్ళు అంటూ అతన్ని ఊపిరి సలవనివ్వకుండా
ఊపిరి సలపనివ్వకుండా చేసి వెళ్ళగొట్టేసింది కమల. అప్పటికి కానీ కమలకు గుండెలు తేలిక పడలేదు. వాడిని రానియకూడదటే, వాడేం చేసుకునేవాడో ఏమో అంటూ అరుస్తూనే ఉంది శేషమ్మ. 4 తిడితే నేను భరిస్తాను, అంతేగాని ఇలాంటి వెధవ పనులు చేస్తుంటే చూస్తూ ఊరుకొని రేపు మిన్ను విరిగి మీద పడ్డప్పుడు నెత్తి నోరు బాదుకుంటామా అంది కమల. అయినా నీ పిచ్చి కానీ మొన్న పండక్కి వాయిదాల మీద టెర్లిన్ చీర కొనుక్కోమంటే విన్నావు కాదు. పోని వాడెవడో దేవుళ్ళ పంపించాడు, నువ్వు తీసుకోకపోతే కాంతానికైనా ఉంచుదామనుకున్నాను. పాపం అది అలాంటి చీర కావాలని తెగ దేవుళ్ళు ఆడింది. వెనక ముందు చూడకుండా వాడిని ఎళ్ళగొట్టేశావు. కమలకి ఒళ్ళు మండిపోయింది. మగవాళ్ళు వెధవ పనులు చేస్తున్నారంటే కారణం ఎవరో కాదు, మనమే. పండక్కి టెర్లిన్ చీర కోసమని నేను కూర్చుంటే ఆయన గడ్డికి అరవడం తప్ప మరో దారే ఉంటుంది. మీరు పెద్దవారు కూడా మంచి చెడ్డలు తెలిసిన వాళ్ళు ఉన్నంతలో నీతిగా నిజాయితీగా బతకాలని బిడ్డలకు బోధించాలి కానీ అక్కడికి ఆపేసి ఈవిడతో వాదన ఏమిటన్నట్టుగా లోపలికి వెళ్ళిపోయింది కమల. కమల ఆలోచనలు చాలా గాబరాగా సాగాయి. మధు మారిపోతున్నాడా? డబ్బు చిక్కుల్లో పడి ఇలాంటి పనులు ఏమైనా ప్రారంభించాలనుకున్నాడా? లేకపోతే అవతల వాడికి ఎంత సాహసం లంచం తినిపించడానికి? సాయంత్రం 5 గంటల వేళ మధుమూర్తి రానే వచ్చాడు. శేషమ్మంతా ఏకరువు పెట్టింది. వాడు తీసుకుపోయే వరకు ఊరుకుంది కాదు నీ పెళ్ళాం. అప్పటికి నేను చెప్తూనే ఉన్నా వాడిని రానివ్వవే అని. ఆ ఉత్తరం ఏమైంది అన్నాడు. చదివిందో లేదో పర్రమంటూ ముక్కలు చేసేసింది. కమలా అంటూ కేకబెట్టాడు మూర్తి. ఉత్తరం చించడం ఏమిటి, నేను చూసేవాణ్ణిగా అన్నాడు కోపంగానే. కమల తెల్లబోయినా తమాయించుకుంటూ నాకు ఆ కోపంలో ఏం తోచలేదు, చించేశాను అంది. ఆ మొక్కలన్నీ అతను ముందు పెట్టింది. అతను గబగబా అవన్నీ పేర్చి చూశాడు. ఇదే ఉంటే దీన్ని కోర్టులో పెట్టి వాడికో వార్నింగ్ ఇప్పించేవాడిని అన్నాడు. కమల ముఖం వికసించింది. దొంగ రాస్కెల్ పొద్దున్న ఆఫీస్కి వచ్చాడు, ఏదేదో వాగాడు. ఆ పని ఏదో అయినప్పటికీ అవుతుందని ఖచ్చితంగా చెప్పేశాను. ఇంటికి పోయి వాడు చేసిన పని ఇదన్నమాట. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఏ గుమస్తా చేతో రాయించుంటాడు ఉత్తరం. కోర్టుకు కూడా దొరకలే. కమలకు ఆనందం పొంగుకొచ్చింది. అత్తయ్య తీసుకుందామని చాలా గొడవ చేశారు, నేనే వద్దన్నాను. మంచి పని చేశావు. నిజంగా చాలా అల్లరిపడిపోయేవాళ్ళం. కలో గంజో తాగుదాం. ఆ పాపిష్టి సంపాదన మనకొద్దు. అలా మొదలు పెడితే శాంతి ఉండదు. మధుమూర్తి మాటలు వింటున్న కొద్దీ కమల నోట్లోంచి మాట రాలేదు. శేషమ్మ చుట్టుపక్కల లేదు. ఇక జేబులోంచి 40 రూపాయలు తీసి తండ్రికి అందించాడు మధుమూర్తి, పెళ్లికి వెళ్ళటానికి, పెళ్లి కూతురు చేతిలో పెట్టడానికి. వచ్చి చదువుకుంటున్న కమల పక్కన కూర్చున్నాడు. ఆ మొహంలో కొత్త రకం దైన్యం ఏదో కనిపించింది. నెమ్మదిగా తల తిప్పి తన చదువులో నిమగ్నం కాబోయింది కమల. కమల ఆపదలో పిలిచినట్టే పిలిచాడు నీరసంగా. కమల విస్మయంగా తలెత్తింది. మధుమూర్తి చేతిని ఒడిలోకి తీసుకుంది. ఎందుకలా ఉన్నారు అంది. 4 రోజుల నుంచి ప్రయత్నిస్తుంటే ఇవాళ డబ్బు పుట్టించేసరికి తాతలు దిగొచ్చారు. ఎలాగో అయింది కానీ ఇలా ఇంకెంతకాలం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అన్నాడు. కమల ఒక్క క్షణం భర్త కళ్ళల్లోకి చూసింది. ఈ ఇబ్బందులకు కారణం ఎవరో చెప్పనా? ఎవరు? ఇంకెవరు, మీరే. అవునేమో, మీరు మనస్ఫూర్తిగా అంటలేదు. తెలుస్తూనే ఉంది. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మనం సుఖపడ్డామంటే అందులో విశేషం ఏమీ లేదు. అలా లేనప్పుడే సుఖపడటానికి ప్రయత్నాలు చేయాలి. ఏదీ పాటించకుండా వాపోయే వాళ్ళంటే ఎంత ఆపదలో ఉన్నా సానుభూతి చూపించబుద్ధి కాదు. డబ్బు దొరకలేదు నాన్న, ఈ పెళ్ళికి వెళ్ళొద్దులే అంటే సరిపోదా? మధుమూర్తి మాట్లాడలేదు. మీకు పాఠాలు నేర్పుతున్నాను అనుకోకండి. సంసారం అంటే ఒక పద్ధతి, పాడు ఉండాలి. చేసే ఖర్చులకు ఒక లెక్క పత్రం ఉండాలి. కరివేపాకు దగ్గర కూడా దుబారా జరగకూడదు. ఒక్క పైసా కూడా అనవసరంగా ఖర్చు పెట్టకూడదు. మన స్థితి ఏమిటి, మన తాహత ఏమిటి, ఏది అవసరం ఏది కాదు అని ఆలోచించుకుంటూనే ఉండాలి. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఇతరుల దయాధర్మాల కోసం అర్థించే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే నీతి నిజాయితీలు కూడా నిలుపుకోగలుగుతాం. ఆర్థిక పతనమే నైతిక పతనానికి దారితీస్తుంది అంటూ ఉంటాడు మా నాన్న. నిజంగా ఆయన ఎంతో పొదుపుగా ఖర్చు చేస్తూ 6 పిల్లల్ని పెంచుకొచ్చారు. పెళ్ళిళ్ళు కూడా చేశారు. అంటే నేను చెప్పే సూత్రాలన్నీ గాలి కబుర్లు కావుసుమా అని చెప్పటానికే ఆయన విషయం చెప్పాను. మధుమూర్తి దీనంగా అన్నాడు. నన్నేం చేయమంటావు కమల? నువ్వు చూస్తూనే ఉన్నావు. నా వల్ల ఒక్క కానీ కూడా అనవసరపు ఖర్చు కావటం లేదు. సిగరెట్లు మానేశాను, సినిమాలు కూడా బాగా తగ్గించేశాను. ఇక నేనేం చేయగలను? అలా అంటేనే నాకు చిరాకేస్తుంది. పెద్దవాళ్ళయి ఆలోచించగలిగే శక్తి వచ్చాక కొన్ని విషయాలు గ్రహించి పాటించి తీరాలి. మీ సంసారం గురించి మీరు చేయలేను అని అనుకోవటం ఏమిటి? సంపాదించేది ఒకరు, ఖర్చు పెట్టేది మరొకరైనప్పుడు ఇలాంటి ఇబ్బందులే వస్తాయి. బాధ్యత రహితంగా చేస్తే ఇలా కప్పల తక్కెడలాగే ఉంటుంది. మీ వాళ్ళకి మీరు అసలు ఏం చెప్తున్నారు కనుక? చెప్తే వింటారా వాళ్ళు? ఎందుకు వినరు? అసలు మీరు చెప్పారా?
కమల ఉద్దేశం మధుమూర్తికి అర్థం కాకపోలేదు. ఇంటి పెత్తనం తల్లి చేతుల్లోంచి తప్పించమంటోంది. ఖర్చుల గురించి తల్లితో వివరంగా మాట్లాడమంటోంది. ఆ వివేకం ఆవిడకు ఉండాలి, కానీ నేనేం చెప్పగలను కమల? కోడలి మాటలు విని కొడుకు ఏదో అన్నాడని వాళ్ళు బాధపడతారు. నా మాటలు మీరు విన్నారని మీ అమ్మగారు అనుకుంటే మీకేం సిగ్గుచేట, తల వంప? చచ్చా, అది కాదు, లేనిపోయిన నింద నీ మీద పడుతుంది. ఎన్ని నిందలు పడ్డా మీరు నన్ను అపార్థం చేసుకున్నంత వరకు నాకేం లక్ష్యం లేదు. మన సంసారాన్ని మనం తీర్చిదిద్దుకోవటంలో తప్పేం లేదు. పూర్వం వాళ్ళు కూడా ఎదిగిన పిల్లలకు ఇళ్ళు వాకిళ్ళు అప్పగించి వానప్రస్థం పోయేవారని చదవలేదా? పురాణాల్లో మిగతావన్నీ ఆదర్శాలే, కానీ అది ఆదర్శం కాదా? పోని మీకు అంత సాహసం లేనప్పుడు కనీసం ఆవిడ చేస్తున్న ఖర్చులన్నా కొన్ని మాన్పించండి. మీకు ఎంత రాబడొస్తుందో, ఎంత ఖర్చు అవుతుందో, దానికి కారణం ఏమిటో ఆవిడకి వివరంగా చెప్పండి. ఫస్ట్కి తెచ్చిన సరుకులు మళ్ళీ ఫస్ట్ వరకు సరిపెట్టమనండి. ఆ మధ్యలో అప్పులు ఇవ్వటం కానీ అప్పులు తేవటం కానీ వల్ల కాదని చెప్పండి. నెల నెల వాళ్ళిద్దరి ఖర్చుకి 10-15 ఇచ్చేస్తూ ఉండండి. ఏ సినిమాలు చూసినా, ఏ డ్రామాలు చూసినా అన్నీ అందులోనే సర్దుకోమని చెప్పండి. వదినకు డబ్బు పంపించడం మానేయండి. కొంత డబ్బు బ్యాంకులో వేస్తూ ఉండండి. అలా సందర్భాన్ని బట్టి అవసరాలు ఖర్చులు తగ్గించుకుంటూ పోతే మనకు అప్పు ఎందుకు అవుతుంది, చికాకులు ఎందుకు వస్తాయి? మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ ఇంకొక 2 గంటల్లో విందాం. థ్యాంక్ యూ.